హాయ్ ఫ్రెండ్స్, మనం పూజ చేసేటప్పుడు చాలామందికి ఆవలింతలు రావటం, అట్లాగే నిద్ర రావటం, ఏదో చెడు ఆలోచనలు రావటం, ఏదో పిచ్చి పిచ్చి చిరాగ్గా అలా ఉండటం, మళ్ళీ ఒక్కోసారి మనకి ఒకేసారి దేవుణ్ణి చూసినప్పుడు కన్నీళ్ళు రావడం, అలాగే మనకి రోమాలు కూడా ఒక్కసారిగా నొక్కబరుచున్నట్టుగా, ఏమన్నా దేవుడి పాటలు వింటున్నా ఒక్కసారిగా సడన్గా ఏమన్నా దేవుడి దర్శనాలకు వెళ్ళినా మనకి ఆ దేవుణ్ణి చూడంగానే ఏడుపు రావడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో తెలుసా? వాటి గురించి మనం వివరంగా అయితే తెలుసుకుందామా? నా వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అది మీకు నచ్చితేనే చేయండిలేండి. ఏదైనా సరే మనం బలవంతం పెట్టకూడదు కదా, అది మీకు నచ్చితేనే చేయండి. నేను చెప్పింది నిజమైతే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు మనకి ఎందుకంటే కొంతమందిలో కన్నీళ్ళు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటం మంచిదా కాదా? దీనివల్ల ఏమైనా మనకి చెడు జరిగిపోతుందా అని చాలామందికి ఆలోచిస్తూ ఉంటారు కదా. అసలు ఎందుకు చేస్తాం? మనం అసలు పూజ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడం కోసం కదా. అయితే పూజని భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి కదా. అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలిగా. అందుకే కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం, ఆవలింతలు రావడం, అలాగే తుమ్ములని, నిద్ర రావడం వంటి ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలు అయితే ఉంటాయండి. మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కానీ, లేకపోతే సరిగా రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల కానీ, లేకపోతే లేటుగా నిద్ర లెగవటం వల్ల కానీ, లేటుగా పడుకుని తొందరగా లెగవటం వల్ల కానీ, వంటి కారణాల వల్ల మనకేంటంటే పూజ చేసేటప్పుడు ఆవలింతలు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కారణాలు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుందండి. మనం బాగా అలసిపోయి ఉంటాం కదా. ఇంకా మనం అలసిపోయి సరిగా విశ్రాంతి తీసుకోలేక, అదీగాక బాడీ అంతా బాగా టైర్డ్ అయిపోయి మనం రెస్ట్ లేకపోతే ఇలా జరుగుతూ ఉంటాయి. అంతేగాని అదేం మనకి చెడు చేయదు, ఏమీ చేయదు అనమాట. ఏమన్నా వస్తువులు గబిక్కిన కింద జారి పడిపోవడం, తల భారంగా ఉండటం, శరీరం కళ్ళు బొరువెక్కినట్లుగా జరుగుతుంది. అది ఎప్పుడు జరిగిద్ది? మనకి ఎప్పుడైనా సరే విశ్రాంతి లేనప్పుడు. అలా మీకు ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ అన్ని నెగిటివ్ వైబ్రేషన్లే ఉన్నట్లుగా, చెడు శక్తులు ఉన్నట్టుగా, మనం ఏది చేసినా కూడా వెనక్కిపోతున్నట్టుగా, అలా అనీజీగా ఉంటాయి అనమాట. ఇలాంటి సమయంలో మీకు పూజ చేసేటప్పుడు అలా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ లేచి కాళ్ళు చేతులు కడుక్కుని, మొహం కడుక్కుని, నోరు కూడా శుభ్రం చేసుకుని పూజా గదిలోకి వెళ్ళి మళ్ళీ పూజ అనేది కొనసాగించుకోవచ్చు అనమాట. అందులో ఏం ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే మనకి మనసు ప్రశాంతంగా లేకపోయినా, మనలో విశ్రాంతి లేకపోయినా, మనం భక్తితో చేయాల్సింది మనం అనీజీగా చేయడం వల్లే మనకి ఇలా అనిపిస్తుంది. కానీ దానివల్ల మనకి పూజ చేస్తుంటే ఏంది వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, ఏందబ్బా అంటే మనం ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో చిరాకు ఉంటుందండి, భార్యాభర్తలే పోట్లాడుకోవచ్చు, ఇంట్లో చుట్టుపక్కల ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్నారని కానీ ఆ మాటలన్నీ గుర్తు రావడం, అలాంటివన్నీ జరిగేది ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు. అంటే ఏంటంటే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు, మనకు అనీజీగా ఉన్నప్పుడు, విశ్రాంతి లేకుండా ఎక్కువ శ్రమ పడినప్పుడు మనకు అలా అనిపిస్తాయి. మళ్ళీ ఇవే కాకుండా మనం కొంతమందికి భగవంతుని చూడంగానే మనకి తెలియకుండానే మనకి కన్నీళ్ళు అయితే రావడం జరుగుతుంది కదా. ఇలా రావడానికి కారణం ఏంటంటారు చెప్పండి? ఏం లేదండి, మనలో చాలా భక్తితో భగవంతుని పూజించే చోటకి వెళ్ళినప్పుడు మన కంటిలో నుంచి కన్నీళ్ళు వచ్చినా, మన రోమాలు నిక్కపొడుచుకున్నట్టున్న అర్థం ఏంటంటే మనం పూజ భగవంతుడికి చేరిందని. అంటే అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం నమ్మాం, నా దేవుడు నాకు చేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మామన్నమాట. అలాంటప్పుడు మనకి చూడంగానే మనకు తెలియకుండానే మనకి కన్నీళ్ళు వస్తాయి. అదేం బాధతో కాదండి, సంతోషంగా వస్తాయి. నాకైతే నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినా, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఏందో తెలియని అనుభూతి వచ్చేసి, అది ఏదో వైబ్రేషనల్లే వచ్చేసి నాకు కన్నీళ్ళు ఆగవండి. ఎందుకంటే సంతోషం, అమ్మో నా అమ్మని చూశాను, అమ్మో నా తండ్రిని చూశాను అన్న సంతోషం ఎంతో. తిరుపతి అయితే చాలా రోజుల తర్వాత వెళ్తూ ఉంటాం కదా, అమ్మ ఇన్ని ఏళ్ళకి
చూశానమ్మ స్వామిని, అమ్మయ్య అనుకుంటే నాకు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అది నాకు కూడా తెలీదు, ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి అనమాట. అదేంటో తెలుసా, మనలో ఉన్న భక్తి. అమ్మయ్య నేను చూడాలనుకున్న నా స్వామిని చూసా మనస్ఫూర్తిగా అన్న ఆనందం అండి అది. అలా జరిగినప్పుడు మనకి అలా అనిపించినప్పుడు మనం ఏ కోరిక కోరుకున్నా భగవంతుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది నేను ఎంతో నమ్మకంతో చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడని నమ్మాం కదా, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో భగవంతుడు మన కోరికలు విన్నవించి మన పూజ చేసేటప్పుడు మనకి ఎటువంటి బాధలున్నా కూడా ఆయనతో చెప్పుకున్నాం అనుకోండి, అసలు ఏదైనా సరే మనకి ఆ దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడండి. మనం ఏదైనా బాధ ఉండి మనకి ఏదైనా కష్టం వచ్చిందని పక్కన వాళ్ళకి చెప్పుకుంటే అది ఇంకొక రకంగా వాళ్ళు 10 మందికి వేరే రకంగా చెప్తారు. కానీ అదే భగవంతుడి ముందు ఆ పూజా గది ముందు నిలబడి ఆ దేవుడికి నీ మనసులో ఉన్న బాధనంతా చెప్పుకోండి. అసలు మీరేం చెప్పదలుచుకున్నారో మీ బాధనంతా, ఆ భారం అంతా మీరు ఏ దేవుణ్ణైతే నమ్మి కొలిచి మీరు పూజిస్తారో ఆ దేవుడు పాదాల చెంత పెట్టేసి మీ భారాన్నంతా తీర్చేసుకోండి. అప్పుడు ఒక్కసారి మీరు నిజంగా ఇలా చేసి నాకు కామెంట్ పెట్టండి. మీకు ఇప్పుడు బాధే వచ్చింది, కష్టమే వచ్చింది, దేవుడి గది దగ్గరికి వెళ్ళండి, 2 చేతులు నమస్కరించి మీ బాధనంతా దేవుడికి చెప్పుకోండి. మీకు ఎవరైతే ఇష్టమో ఆయనకి మొత్తం చెప్పేసి, ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, అదే మన బంధువుతో అయినా, మన అక్కతో అయినా, మన అమ్మతో అయినా, మన తండ్రితో అయినా ఎలా మాట్లాడతాం, నాన్న నాకు ఈ కష్టం వచ్చింది, అమ్మ నాకు ఈ బాధ వచ్చిందని అలా దేవుడితో మాట్లాడండి. మీ మనసు భారం అంతా దిగిపోయి ఒక్కసారిగా మీరు ప్రశాంతంగా అయిపోయినట్టు అయిపోతారు. ఎందుకో తెలుసా, నా సమస్యనంతా దేవుడికే అప్పగించాను, నా సమస్యనంతా నేను ఆయన పాదాల చెంత పెట్టానని నువ్వు రిలాక్స్ అయిపోతావు అనమాట. అంటే మన బాధ పంచుకోవడానికి ఒక మనిషి అంటూ ఉన్నాడు అని చెప్పేసి మనకు అదొక నమ్మకం అనమాట. ఇక అంతే, దాన్ని ఎవరు వివరించలేము, చెప్పలేమండి. ఎప్పుడైనా సరే మనం ఇంకోటి ఏంటంటే, ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం, అంటే మనకి పాజిటివ్గా ఇల్లు అనేది మార్చుకోవాలన్నమాట. అంటే అన్నీ చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని వంటగది ఏంటి అన్నీ చక్కగా ఇల్లు తుడిసేటప్పుడు కనుక మనం ఈ 4 పాటిస్తే కనుక మనం ఈ పరిష్కారాలని మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వస్తుందండి. మొట్టమొదటిది, మీరు ప్రతిరోజు మీరు పూజ చెప్పినా పర్వాలా, సాంబ్రాణి ధూపం వేయడం అలవాటు చేసుకోండి ప్రతినిత్యం తప్పకుండా. ఈ ధూపం వేయడం వల్ల ఏంటంటే ప్రతికూల శక్తి తప్పకుండా తొలగిపోతుంది అనమాట. అలాగే మన ఇంట్లో ఉన్న చికాకులు సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంట్లో సరిగా శుభ్రపరచడం, ఇంటిని తుడిచేటప్పుడు కనుక నీటిలో కాస్త కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు, పసుపు ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి, రాళ్ళుప్పు పసుపు వేసుకుని ఇల్లు తుడుచుకోవడం వల్ల మనకి ఏదన్నా దోషాలు శుద్ధి అయిపోయిద్ది అనమాట ఇల్లు. ఎందుకంటే ఏమన్నా అంటు ముట్టు అలాంటివి ఉన్నా మనకి శుద్ధి అయిపోయిద్ది అనమాట. అలా చేసుకున్నాం అనుకోండి మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఏ దోషాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్కువ పద్దాక ఏదో సమస్య చిరాగ్గా ఉంటుందనుకోండి, ఒక పచ్చకర్పూరంలో మనకి స్ట్రైట్గా మొగ్గుండే లవంగాన్ని తీసుకుని దాంట్లో వేసి కాల్చండి. అప్పుడు ఆ స్మెల్కి ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోద్దని అదొక నమ్మకంలేండి. చక్కగా ఎవరి నమ్మకం వాళ్ళదేలేండి. అలా వేసి చూడండి, మంచి జరిగిద్దంటే ఏదైనా ఏముందండి, ఒక లవంగమే కదా మనం రోజు వాడేదే, దాంట్లో ఏముంది. ఇంకోటి ఏంటంటే, మీరు 4వది భక్తి పాటలు వినడం, అంటే మనసు ప్రశాంతంగా ఉండటం కోసం, మీరు పూజ మీద దేవుడి మీద శ్రద్ధ పెట్టి పూజ చేయడం కోసం దేవుడి గురించి వినడం, దేవుడు గురించి మాటలు చెప్తారు, అసలు దర్శనాలు చూపిస్తాం టీవీలో, అలాంటి భక్తి పాటలు వినడం అలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మీ మనసు ఆటోమేటిక్గా దేవుడి మీదే ఇదైపోయి ఎటువంటి ఇది లేకుండా మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. 1-2 సార్లు చేసి అబ్బో ఇదేం ఫలితం లేదు అనుకోకుండా, ఇలా నిత్యం మాకేం జరగట్లేదు ఇదంతా వేస్ట్ అనుకోకూడదండి. ఏదైనా సరే నిత్యం చేస్తేనే మార్పు అనేది వస్తుంది. నేను ఉదాహరణకి చెప్పనా అండి, మన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, పూజే ఎందుకు చేయాలి, అసలు పూజ చేయడం వల్ల మన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, పూజ చేయకపోతే ఉండదా అని అనుకుంటారు కదా. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పనంటారా. ఇప్పుడు మనకి పని అంతా అయిపోయింది, ఇంట్లో పిల్లల్ని పంపిస్తాం, భర్తను ఆఫీసుకి పంపిస్తాం, ఎవరు డ్యూటీలు కాళ్ళకి వెళ్ళిపోతాం, ఆడవాళ్ళం 10-11 పని అయిపోయింది, చక్కగా కూర్చుంటాం.
కానీ అక్కడ ఏం జరిగిద్దండి, మనం 10 మంది కలిసి ఆడోళ్ళం ఒకళ్ళు కలిసి ఇద్దరు ముగ్గురు కలిస్తేనే అది ఇక్కడ ఇదిగా అయిపోద్ది. ఏదన్నా ఒక మాట మనం ఒకళ్ళ గురించి చెప్పుకుంటాం. అది వెళ్ళి 10 రకాలుగా 10 విధాలుగా ఆ మాటను మార్చి వేరే వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నువ్వున్నంతసేపు నిన్ను పొగుడుతారు. నువ్వు పక్కకెళ్ళంగానే నీ గురించి మళ్ళీ ఆ ముగ్గురు చెప్పుకోవడం మొదలుపెడతారు. అంతే కదా జరిగేది. అదే కనుక మనం రోజు అంటే కాసేపు బయటికెళ్ళి నలుగురితో మాట్లాడడం మంచిదే. ఎంతవరకో అంతవరకే. కానీ ఇలా మనం పూజ చేసుకోవడం, రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? మనసుకి రేపు పూజ చేయాలి. అమ్మ రేపు శుక్రవారం, రేపు ఏంటో విశేషం, రేపు శనివారం, ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి, ఆ స్వామికి ఆ పూలతో పూజ చేయాలి. అమ్మ రేపు పూజ చేయాలి కదా, దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకోవాలి, దేవుడి పాత్రలన్నీ నీట్గా కడుక్కుని తుడుచుకుని పెట్టుకోవాలి అన్న ఇదే ఆలోచనలో ఉంటుంది మన మనసు. అంటే ఇంకా వేరే ఆలోచన మన మనసులోకి రాదు. ఇంట్లో చికాకులు రావు. ఒకళ్ళు మనల్ని అట్లా అన్నారు, మనం ఏం తప్పు చేయకపోయినా మనల్ని ఇలా నిందించారు, మనల్ని ఇలా అన్నారు అన్న ఆలోచన మన మనసులోకి రాదనమాట. ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అప్పుడు మన మనసులో ఉండదు. ఇలా కనుక మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, చక్కగా దేవుడి మీద శ్రద్ధతో, దేవుడు పూజ చేయాలన్న ఇంట్రెస్ట్తో మనం కూడా లెగిసి చక్కగా గబగబా పనులు చేసుకుని దేవుడికి ఈరోజు ఈ పూలే పెట్టి పూజించాలి, ఈ పూలు పెట్టి దేవుడికి ఈ నైవేద్యం పెట్టుకోవాలి. మీకు ఏది ఉంటే అదే, రోజు చేయాల్సిన అవసరం లేదండి. దీపం పెట్టుకుంటే చాలు. ఈ పూలు పెట్టుకోవాలి. ఇవాళ శుక్రవారం కదా, చక్కగా గడపలకు పసుపు రాసుకోవాలి. మళ్ళీ అవన్నీ కడుక్కుని మళ్ళీ తెల్లారి జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకోవాలి. ఇక ఇదే ఆలోచనలో మనం ఉండిపోతాం అనమాట. అలాంటప్పుడు మన చుట్టుపక్కల ఎవరో మాటలు ఇలా అన్నారు అలా అన్నారని అవన్నీ మన మనసులోకి రావు కదా. అందుకనే మనసు ప్రశాంతంగా ఉండటం అంటే ఇది అర్థం. నాకు తెలిసిన విధంగా నేను చెప్పానండి. మీ అందరికీ నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే వేరే మనం ఒకరి గురించి చెప్పుకోవడం వల్ల వాళ్ళు మన గురించి చెప్పుకుంటారు, మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదు. అలా అని ఎక్కడ ఏది కూడా మార్పు అనేది చెందదు. ఇంకా అనవసరమైన మాటలు తప్పించి ఏది ఉండదనమాట. మనం మాట్లాడాలి, నలుగురితో ఉండాలి, కలిసిమెలిసి అందరితో బాగుండాలి. కానీ మన ఎంతవరకు ఉండాలో అంతవరకేనండి. ఎప్పుడైనా సరే మనం 2 ఆలోచనలు అనేవి మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు తొందరపడి మాట అనకూడదు. ఈ 2 మనం కంట్రోల్లో పెట్టుకుని కనుక జీవితం కొనసాగిస్తే అంతా మన మంచే జరిగిద్దండి. మనకున్న తక్కువ స్థాయి వాళ్ళని చూసి మనం పర్వాలేదు అనుకుని బతికితేనే జీవితం బాగుంటుంది. మనకన్నా పై స్థాయి వాళ్ళని చూసి వాళ్ళని అందుకోవాలి అనుకున్నాము అంటే అక్కడ నుంచి కింద పడతాం తప్పించి పైకి వెళ్ళలేం. ఎప్పుడైనా సరే మనకి ఏది జరిగినా మన మంచికే అనుకుని కనుక మనం ప్రతిదీ చేసాము అనుకోండి, అంతా మంచే జరుగుతుందండి. నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో మొత్తం ధూపం వేసుకుని ఇలా పూజ చేసుకుంటా, ఇలా ఇంట్లో పనంతా చూపిస్తా మీకు వీడియోలో నాకు తెలిసిన విధంగా నేనైతే మీకు చెప్పడం జరిగిందండి. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం తెలుసుకున్నది ఇదే. నేను తెలుసుకున్నాకే మీకు చెప్పడం అయితే జరిగింది. నాకు ఇప్పుడు రోజు పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంది.